యెషయా గ్రంథం 30 అధ్యాయం 19వ వచనం. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీ మాట వినగానే నీకేమి ఇచ్చాడంట? ఉత్తరం ఇచ్చాడంట. మన మాట వింటానే దేవుడు ఉత్తరం ఇస్తాడా? ఆయన మనకు ఉత్తరం ఇవ్వాలంటే మనం ఎట్లుండాలనేది ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నా. చూడండి ఒకసారి కీర్తనలు 119 చూడండి. Psalm 119 26వ వచనం. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడలను నాకు బోధింపుము. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నా చర్య అంతయు నేను నీకు చెప్పుకొంటిని. ఏం చెప్పుకున్నాడంట? అతని గురించి మనసులో ఏమీ దాపరికం లేకుండా దేవునితో చెప్పుకున్నాడంట. మనం దేవుని దగ్గర ఏమేమి చెప్పుకుంటాం చెప్పండి? ఎంతసేపు పాపాలే మనం ఒప్పుకుంటాం, లేదంటే ఏదైనా అవసరాలు ఉంటే అవసరాలు అడుగుతాం. ఈ రెండే మనం దేవుని దగ్గర చేసేది. మనం మనసు విప్పి ఇప్పుడు మన ఫ్రెండ్స్తో కానీ, లేదంటే తండ్రితో మాట్లాడినట్టు కానీ, తల్లితో మాట్లాడినట్టు కానీ మనం మన దేవునితో మాట్లాడగలుగుతున్నామా? ఇక్కడ మీరు బాగా గమనిస్తే, నేను చెప్పుకొనగా అనుందా లేదమ్మా? నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. హల్లెలూయా. దేవుడు నీకు ఉత్తరం ఇవ్వాలంటే నీ మనసు పూర్తిగా నువ్వు ప్రభుతో మాట్లాడుతూ ఉండాలి. నీ మనసు విప్పి ప్రభుతో ఉండాలా. నీ మనసులో దేవుడు ఉండాలా. నీకు ఆయనకు మధ్యలో ఏదో వ్యాపారస్తుల మాదిరి ఉండకూడదు. నేను నీ చర్చికి వచ్చినా నన్ను ఆశీర్వదించు, నేను నీ కాడికి వచ్చినా నీకు చక్కెర ఇచ్చినా, అంటే కానుక ఇచ్చినా, దశంభాగం ఇచ్చినా, లేదా పలానా కన్స్ట్రక్షన్కి లేదా నిర్మాణానికి ఏదో ఇచ్చినా నన్ను ఆశీర్వదించు అనే రకంగా ఉండకూడదు. మనం మన దేవునితో ఎలాగుండాలంటే, మన మనసు విప్పి ప్రభుతో మాట్లాడుకునేంత సంబంధం మనం కలిగి ఉండాలి దేవునితో. ఈరోజు అట్లాంటి సంబంధం ఎంతమంది కలిగి ఉన్నారు? ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు ఆయన. నీవు ఆయనతో మనసు విప్పి మాట్లాడుకుంటున్నావా? ఇప్పుడు బయట ఎవరైనా ఒక ముస్లాం వచ్చిందనుకో, ఆ ముస్లాం ఒక గంట సేపు ఏం చేస్తారు? వీళ్ళు మనసులో అన్ని కక్కి పారేస్తారు కదా. దేవుని కాడ కక్కుతారా? కక్కరు. ఎట కక్కుతారు దేవుని కాడ? చేతులు ఇరిగిపోను, నన్ను అన్ని దానికి కాళ్ళు ఇరిగిపోను కదా, ఈ కక్కుతారు దేవుని కాడ. నాకు డబ్బులు కావాలా, ఆరోగ్యం కావాలా, శక్తి కావాలా అంటారు. కానీ దేవునితో సంబంధం ఎలాగుంది? నీకు రిలేషన్షిప్ ఎలాగుంది? ఇప్పుడు భార్య భర్తలు ఒకే ఇంట్లో ఉంటే సంతోషంగా ఉంటారా, లేదా కలిసిమెలిసి ఉంటే సంతోషంగా ఉంటారా? ఇంట్లో ఏమో భార్య భర్తలు ఉంటారు, కానీ సంతోషం ఉంటుందా? కానీ ఎప్పుడైతే వాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా బాధల్లో, సుఖాల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, రోగాల్లో ఎప్పుడైతే వాళ్ళు కలిసిమెలిసి ఉంటారో అప్పుడు అక్కడ ఏముంటుంది? సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అందుకే పెళ్లి జరిగేటప్పుడు ఏం చెప్తారు పెళ్లి కూతురికి? అతను రాబడంతట్లో నీకు భాగము, అలాగే అతని సుఖంలో, నష్టంలో, వ్యాధుల్లో, బాధల్లో నువ్వేం చేయాలా? పాలు పొందుకోవాలా. అలాగే ఇక్కడ దేవుని సన్నిధిలో ఒక దాసునికి నేను చెప్తున్న మాట, ఆయన మీ మాటకు ఉత్తరం ఇవ్వాలంటే మీరు ఆయనకు రిలేషన్షిప్ చాలా దగ్గరగా మీరు ఉండాలి. ఆయనకి మీ చర్యలంతయు ఆయనకు చెప్పుకోవాలా. హల్లెలూయా. అన్నీ చెప్పుకోవాలా, ప్రతి ఒక్కటి. ఇప్పుడు స్కూల్కి పోయి పిల్లోడు సాయంత్రం ఇంటికి రాగానే ఏం చెప్పినారా టీచర్ అంటే వాడు ఏమేం చెప్తాడు? అన్నీ చెప్తాడు. స్కూల్లో జరిగినాయి అన్నీ చెప్తాడు. అందరం అంతే. అక్కడ ఏం జరిగిపోయినా సరే మనం ఏం చేస్తాము? పూసగుచ్చినట్టు చెప్తాం. దేవుని కాడికి వచ్చేళ్ళకల్లా ప్రార్థన చేయండి అమ్మ అంటే ఏమంటాము? మాకు రాదు, మాకు భయం. నేను మీతో చెప్తున్నాను చూడండి, మన దేవుడు కోపపడేవాడు కాదు. హల్లెలూయా. చాలా ప్రేమతో మృదువైన మనసు కలిగిన వాడు ఆయన. నువ్వు దేవునితో ఖచ్చితంగా ఇట్నే మొక్కాలు ఇట్నే చేయాలనే లేదు. నువ్వు ఎట్లయినా సరే ప్రభుతో మాట్లాడొచ్చు. ఆయన స్వరం నీకు వినపడతా ఉంటది. నువ్వు ఆయనతో సంబంధం కలిగి ఉండాలా. చూడండి, ఇంకొక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అదే కీర్తన గ్రంథంలోనే 38వ అధ్యాయం 16వ వచనం. ప్రభువా నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చెదవు, నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. ఇక్కడ మీరు ఏం గమనించినారు? ప్రభువా నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చేదవు, నన్ను బట్టి వారు సంతోషించక పోదురుగాక. ఇక్కడ మీరు గమనిస్తే దేవుని కోసం కనిపెట్టుకున్నాడు ఈ భక్తుడు. కనిపెట్టుకోవాలా. ప్రభువా నాకు ఉత్తరం ఎప్పుడు ఇస్తావు నాయనా? ప్రభువా నాకు ఎప్పుడు జవాబు ఇస్తావు? ప్రభువా నా సమయం ఎప్పుడుంది? ప్రభువా నా శ్రమలు ఎప్పుడు పోతాయి? ప్రభువా నా రోగం ఎప్పుడు పోతుంది? ప్రభువా నా కష్టం ఎప్పుడు పోతుంది? ప్రభువా అని నువ్వు ప్రభుతో ఎట్లుండాలా? దగ్గరగా ఉండాలా. ఇప్పుడు మీరు ఎవరి దగ్గర అప్పు కోసం అయినారనుకో,
ఏమంటారు వాళ్ళు? పోతానే ఒక 50,000 అంటే నీచరా ఇయ్యరు. రేపు రాబ్బా ఈరోజు కొంచెం కష్టంగా ఉంది, పోతామా పోమా రేపు కూడా చాలా ప్రయత్నం చేసినా రేపు రా చూద్దాం, పోతామా పోమా. నీ అవసరం కోసం 10 సార్లైనా తిరుగుతారు కానీ దేవుని దగ్గరికి వచ్చి మేలులు పొందుకోండమ్మా, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడంటే మాత్రము రారు. నేను అందుకే ఒక తీర్మానం నిశ్చయించుకునే. నేను ఏం నిశ్చయించుకున్నానంటే, సపోజ్ ఎవరైనా ఉదాహరణకి నా దగ్గరకు వచ్చి అన్న మాకు గర్భఫలం లేదు ప్రార్థన చేయన్నారు అనుకో, నేను వాళ్ళకి ఒకటే మాట చెప్తా, 1 సంవత్సరమా 2 సంవత్సరం నాకు టైమే, నేను ప్రార్థన చేస్తా, నీకు గర్భఫలం కలుగుతుంది. మన ఒక అక్క ఫోన్ చేసింది ఇదే చెప్పిన, ఈ సంవత్సరం 2 సంవత్సరంలో నువ్వే దేవునికో మొక్కుబడి చేసుకుని అని లేదా దేవునికో నమ్ముకుని నువ్వు అన్నీ పూసుకోవాకు. అన్నీ పూసుకుంటే నీకు మనసు ఏమైపోతుంది అంటే, కళ్యాణ్ ప్రార్థన చేసినాడో చేయలేదో కానీ మేము ఆడ కొండెక్కి తాపులెక్కి దిగుతానే మాకు కాయ కాసింది. ఏం కాయ కాసింది? గర్భఫలం కాసింది అని అంటారు కదా. చాలా మంది అంతే, అసలు దేవునికి మహిమ రాకుండా ఈరోజు ఎంతో మంది అన్ని దేవతలకు ప్రాధాన్యత ఇచ్చేవారు ఎంతో మంది లేరు. పేరుకే క్రైస్తవులం, నిజంగా చర్చిలకు పోతాం, ప్రభుని స్తుతిస్తున్నాం, అర్పణలు ఇస్తున్నాము, ఎన్నో చేస్తున్నాం, కానీ ఆయనకు మనం క్రెడిట్ ఇవ్వలేకపోతున్నాం, ఆయనకు మనం ఘనత ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే నువ్వు కనిపెట్టుకోలేకపోతున్నావు, తొందర ఎక్కువైపోయింది నీకు. ప్రయాసపడద్దు ఈ లోకంలో దేని విషయమై. ప్రభు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు ఆయన ఇస్తాడు. ఇదే చెప్పినాము కమ్మా, ఇచ్చే 2 సంవత్సరాలు ఆడికి పోవాకు, దేని మొక్కాకు. ఒకవేళ ఇచ్చగినా ప్రభు మీద నమ్మకం పెట్టుకో, ఒకవేళ ఇవ్వకపోతే నీ ఇష్టం, మళ్ళీ ఆడికైనా పోంగా. పాస్టర్ మా వాళ్ళు ఒప్పుకోరు పాస్టర్, అయితే అదే చేసుకో, ఇంకా అదే చేసుకో. ఎందుకంటే ఇది చేసినాక ఇంత కష్టపడినాక నువ్వు ఎవనుకో నువ్వు క్రెడిట్ ఇచ్చా అంటే, ఘనత ఇచ్చా అంటే నేను ఒప్పుకోను కదా. ఈ రోజున ప్రభు విషయంలో మనం ఎంత ఖచ్చితంగా ఉంటామో ఆ ఖచ్చితత్వమే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఉదాహరణకి చెప్తున్నాను, ఈ లోకంలో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అమ్మాయి తీసుకోండి అంటే, మాకొద్దు, మేము దేవుని బిడ్డలం, మేము బాప్తిసం తీసుకున్నాం, మేము క్రీస్తు శరీరం తీసుకుంటున్నాం, మాకు చాలా భయము భక్తి ఉంది, అయితే మీరేమనుకోవద్దు అని మనం అంటామా? ఇచ్చని చెప్పులు ఇప్పి అన్నే ఏం చేస్తాము? కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకుంటే కానీ మనకు సంతోషం. ఏం భక్తిరా నాయన ఇది? ఏం భక్తి చేస్తున్నాం మనము? దేవుని కోసం కనిపెట్టుకోలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాం, ఆయన వెలుగు సంబంధాలుగా ఉండలేకపోతున్నాం. ఎంతసేపు చీకటిలో, పాపములో, అంధకారములో కూరుకుపోతూనే ఉన్నావు. మరి ఎలాగ నీ జీవితం? మరి ఎందరైతే ఈ మాటలు ఎంత దూరం వినపడుతున్నా నాకు తెలియదు, కానీ ఈ మాటలు ఎంత దూరం వినపడుతున్నాయి మీ అందరికీ చెప్తున్నా ఒకటే మాట, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు కొరకు కనిపెట్టుకుంటారో మీ జీవితంలో సంతోషం దొరుకునుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి సంతోషం కలుగుతుంది దేవుని కోసం కనిపెట్టుకుంటే. కనిపెట్టుకోవాలంతే. కనిపెట్టుకోకుండా ఈరోజు ప్రార్థనకు రాగానే నాకు రాత్రికే అద్భుతం జరిగిపోవాలా, ఆశ్చర్యకార్యం జరిగిపోవాలంటే జరగవు. దేవుడు ఎంతో శ్రమ పెడతాడు, నలగొడతాడు, విరగొడతాడు. ఆయన బాధల గుండా, వేదనల గుండా, వ్యాధుల గుండా ఆయన నడిపిస్తాడు. యోబును నడిపించినాడు వ్యాధుల గుండా, యోబును నడిపించినాడు కష్టాల గుండా, యోబును నడిపించినాడు పిల్లలు లేకుండా, యోబును నడిపించినాడు పశువులు పోయినాయి, పనివారు పోయినాయి, ఆస్తి పోయింది, అంతస్తులు పోయినాయి. కానీ దేవుడు యోబుకి ఇచ్చిన మాట, నీవు యథార్థవంతుడవు, నీతిమంతుడవు, పాపమును చెడుతనం విసర్జించిన వాడవు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవు అని 4 బిరుదులు ఇచ్చినాడు దేవుడు యోబుకి. చివరికి భార్య వచ్చింది. ఏరా నువ్వు స్వామి నాయన అంతా పోయింది, ఇంకా దేవుడు దేవుడు అంటావేంద్ర నాయన నువ్వు? చూడరా పుండ్లని ఎట్ట నీసు కాడుతుందో చూడరా, పెంకుతో సిల్లు పెంకుతో గీసుకుంటున్నావు కదా నవ్వకు తట్టుకోలేక. నీ దేవుడు ఒక దేవుడా? మూర్ఖురాలా, నా దగ్గర నుంచి నువ్వు పో. భార్యను కూడా ఏమనుకున్నాడు? నాకొద్దు. నేను చెప్తున్నాను చూడండి, ఎవరైతే దేవునికి ఆయాసకరమైన వాటిని పోగొట్టుకుంటారో దేవుడు వాటికంటే రెట్టింపు ఘనతను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. యోబు భార్య పోయింది, పోరా నేను ఎంత చెప్పినా వినో అని పోయింది. మళ్ళా దేవుడు చేసినాడు చూడండి అద్భుతము, ఏదైతే పోగొట్టుకున్నాడు దానికి 1000 రెట్లు తిరిగి యోబుని దేవుడు ఊజు దేశంలో ఉన్నతమైన సంపన్నునిగా దేవుడు దీవించినాడు. హల్లెలూయా. ఈరోజు మీరు కోల్పోయిన వాటినింటి గురించి దిగులు పడద్దు, ప్రభు కోసం సమీపంగా ఉన్నాడు. నేను చెప్పేది అదే, మీ మనసు విప్పి ప్రభుతో మాట్లాడుకోండి. యోబు ఏమన్నాడు? మనసు పూర్తిగా యెహోవా ఇచ్చెను, యెహోవా నేను తీసుకోయేసయ్యా, నాలో నీకు ఏది నచ్చలేదు తీసుకో, నేను నీకెందుకు దగ్గర కాలేకపోతే దాన్ని తీసేయి. నువ్వు ప్రభువుకి దగ్గరగా ఉండాలి, అది ఇంపార్టెంట్. నువ్వు ప్రభువుకు దూరంగా ఉండి ఏది సాధించలేవని వాక్యంలో ఉంది. హల్లెలూయా.
నువ్వు ప్రభుకి వేరే ఏది సాధించలేవు. ఎంతకాలం ఈ ప్రభుకి దూరంగా నువ్వు పరిగెత్తగలుగుతావు? ఈ లోకమంతా ఆయన చేతిలో ఉంది. ఆయన సృష్టించిన వాడు. నువ్వు నీ పిచ్చి చేష్టలు, నీ ఎరి చేష్టలు దేవుని కాడ తరంగావు. ఒకనొక రోజున దేవుని చేతిలో చిక్కబడతావు. జాగ్రత్త. అంతే దినాల్లో మనం ఉన్నాం. దేవుడు సమీపిస్తున్నాడు. ఆయన రాకడ సమీపిస్తా ఉంది. మనం ఇంకా మనలో మార్పు రాకపోతే, క్రీస్తుకు సంబంధినిగా ఉండలేకపోతే చాలా నష్టపోతావు. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను నేను. యెషయా గ్రంథం 59, ఐజయా చాప్టర్ 59 వర్స్ 1, మొదటి వచనం. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును. మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ పాపాలు మీరు విడిచిపెట్టుకుంటే ఆయన మిమ్మల్ని ఆలకిస్తాడు. మీ ప్రార్థన వింటాడు ఆయన. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరంటే మీరే కాదు, ఎవరైనా సరే మాటలు ఎవరు వింటున్నారో, మీ జీవితంలో మీరు దేవుని కార్యాలు మీరు రుచి చూడాలంటే, దేవుడు చేసే ఉన్నతమైన కార్యాలు మీరు చూడాలంటే, మీరు ఖచ్చితంగా పాపాన్ని విడిచిపెట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అడ్డముగా ఉన్నవి ఏవో వాటిని తీసివేసుకోవాలని వాక్యం సెలవిస్తా ఉంది. ఏం అడ్డం ఉన్నాయి? ఏది అడ్డం ఉంది నీకు దేవునికి, దాన్ని నువ్వు తీసేసుకోవాలి. అప్పుడే నువ్వు ప్రభువుకి సమీపస్తుడిగా నువ్వు ఉండగలుగుతావు. ప్రభువుకు నువ్వు దగ్గరగా ఉండగలుగుతావు. ఈరోజు మారు మనసు పొందినాం, రక్షించబడినాం, బాప్తిసం పొందినాం, కానీ ప్రభువుకి ఇంకా నీకేదో అడ్డం ఉంది. అది నాకు తెలియదు ఏం అడ్డం ఉందో. ఆ అడ్డం నువ్వే తీసేసుకోవాలా, పెరికి పారేసుకోవాలి. ఇప్పుడు పొలంలో మంచి పంట ఉన్నప్పుడు మధ్యలో ఏమేమి మొలుస్తాయని గలీజ్ మొక్కలన్నీ ఏమంటారు, దాని కలుపు అంతా ఏమవుతుంది, మొలిచినప్పుడు ఆ కలుపుని అట్నే పెట్టుకుంటారు, తీసేస్తారా? తీసేస్తారు. ఎందుకు తీసేస్తారు దాన్ని? దానివల్ల పంట అంతా ఏమైపోతుంది, చెడిపోతుంది. ఈరోజు మన జీవితంలో కూడా ఉన్నటువంటి కలుపు మొక్కలన్నిటిని తీసివేసుకోవాలా, పాపమును తీసివేసుకోవాలా, మనలో ఉన్నటువంటి అతిశయమును తీసివేసుకోవాలా, మనలో ఉన్న గర్వమును తీసివేసుకోవాలా, మనలో ఉన్నటువంటి సమస్త విధమైన వాటన్నిటి నుండి దేవునికి ఏదైతే వ్యతిరేకమైనది ఉన్నదో దాన్ని నువ్వు తీసేసుకోగలగా. అప్పుడే నీ ఇల్లు సంతోషముతో నింపబడుతుంది. హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉండాలి. లోకాన్ని, లోక పాపములను, వాటన్నిటి మీరు ఎప్పుడైతే అసహించుకుంటారో, ఎప్పుడైతే వాటిని చీదరించుకుంటారో, అప్పుడు మీరు ఉన్నతమైన పొజిషన్లో దేవుడు మిమ్మల్ని నిలబెడతారు. ఏదుంది కదా, ఏదో తిమ్మిని బొమ్మ చేయగలరు, బొమ్మను తిమ్మి చేయగలరు, అయిపోయింది. రాత్రికే నేను మార్చేయగలడు ఆయన అనుకుంటే. ఆయన అనుకోవాలంటే, ఆయన నీ మాట వింటాని నీకు ఉత్తరం ఇవ్వాలంటే నువ్వు ఆయన మాటకు ముందు లోబడాల. ఇప్పుడు ఒక రాజుని తీసుకోండి. ఉదాహరణకి రాజు ఒక ద్వారం దగ్గరకు వచ్చి గట్టిగా ఏం చేస్తాడు ఆయన, ఎవరొక్కడా అంటనే ఎట్లా వస్తారు అందరూ కూడా, చిత్తం మహాప్రభు, అరే వాడు పిలుచుకుంటాను లేరా అని అంటారా? మన వాళ్ళు అంటారు ఈ మధ్య కాలంలో. ఎవరు లెక్క చేయడంలే. రాజుని లెక్క చేయరు, అధికారులు లెక్క చేయరు, పెద్దలు లెక్క చేయరు, సేవకుని లెక్క చేయరు, సంఘ పెద్దలు లెక్క చేయరు. ఎవరిని లెక్క చేసే కథలే. మా జీవితం మాదే, మేము సంపాదించుకుంటున్నాం, మేము తింటున్నాము, మా జీవితం మాదే అని అనుకుంటున్నారు. చాలా పొరపాటు. ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే హెచ్చించబడను. హల్లెలూయా. దేవుని సేవకు, నేను చెప్పండి మీ అందరికంటే చిన్నోను నేను, కానీ దేవుని సేవకు నన్ను ఎన్నుకున్నప్పుడు మీరు కూడా ఎప్పుడైతే తగ్గించుకొని వాక్యం వింటారో అప్పుడు మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. తీసుకోవాల వాక్యం ఎప్పుడు కూడా వ్యతిరేకంగా తీసుకోకూడదు. వాక్యం ఎప్పుడు కూడా ఏదో మా గురించి మాట్లాడుతున్నానని ఎప్పుడు భావన మీరు తీసుకోకూడదు. ఎప్పుడైనా సరే వాక్యం మీకు గుచ్చుకుంటే దాన్ని మీరు తీసివేసుకోవాలి. ఈరోజు ఒక సేవకుని మీకు చెప్తున్న మాట, ఎవరైతే మరి మీరు ప్రభువుకి అడ్డంగా ఉన్నవి తీసేసుకో, దేవునికి ఏదైతే అడ్డం ఉందో దాన్ని మీరు తీసేసుకుంటేనే మీ జీవితంలో ఆయన మీకు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిత్తం మహాప్రభు అంటేనే రాజు ఏం చేస్తాడు, ఇదిగోరా ఫలానా పని నీకు అప్పగించిన, ఈ పని చేసుకుని రాపో. సరే మహాప్రభు, అంతే. అట్లాగా నువ్వు ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మనము ఏదన్నా ఒక ఎమ్మెల్యే ఆఫీస్లోనో లేదంటే కలెక్టర్ ఆఫీస్లో మనం చూసుకుందాము. ఒక కలెక్టర్ ఆఫీసు, ఉదాహరణకి కలెక్టర్ని తీసుకుందాం. కలెక్టర్కి మంచి పెద్ద బంగ్లా ఉంటుంది, ఒక 5 ఎకరాల్లో 10 ఎకరాల బంగ్లా ఉంటుంది. కలెక్టర్ చెబితే మన జిల్లాలో ఎవరైనా సరే వణుకుతా పోవాల్సిందే. ఎంత పెద్ద ప్రజానాయకుడైనా, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా సరే, ఎంత జనబలమైన ఉండని, కలెక్టర్ ఫోన్ చేసి నీతో మాట్లాడాలంటే ఎట్లా పోవాలి తెలుసా? కలెక్టర్ కూర్చొని ఉంటాడు. మన నామినేషన్ జరిగినాయి కదా, కేసీఆర్ ఇటు ఇచ్చినాడు పత్రిక, కలెక్టర్కి నుంచోని ఇచ్చినాడు. కలెక్టర్ ఎట్లా కూర్చోన్నాడు కలెక్టర్. అలాగే యేసు ప్రభు కూడా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. హల్లెలూయా.
నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గర లోబడతావో, తగ్గించుకుంటావో, నీ స్థితిని దేవుడు మారుస్తాడు, నీ స్థాయిని దేవుడు మారుస్తాడు. అప్పుడు దేవుని ఇంకా దీవిస్తాడు. ఇంకొక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. మనుషుల ఎదుట నువ్వేం చేయాలంట? నీ వెలుగును ప్రకాశింపనీయాల. ఆయన చేతితో చెక్కిన మనము మరి మనుషులకు మనం ఉపయోగపడాలన్నా ఉపయోగపడకూడదా? ఉపయోగపడాల. ఎట్లు ఉపయోగపడాలంటే నీ ప్రార్థనతో. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అతిశయించద్దు ఎప్పుడు కూడా. నీ దానిని బట్టి, నీ ధనమును బట్టి, లేదా నీకున్న ఆస్తిని బట్టి, నీ అంతస్తుని బట్టి ఎప్పుడూ అతిశయించద్దు. ఎవరైతే ప్రభువుకు సమీపస్తులుగా ఉండి ప్రభు వచ్చిన వారిని హత్తుకుంటారో వారిని దేవుడు దీవిస్తాడు. నాకు చాలా మంది ఫోన్లు చేసినప్పుడు ఒకటే ఒక మాట అంటారు, అయ్యా కళ్యాణ్ బాబుకి ఏంటి అయ్యా మాట్లాడాలంటారు. అమ్మా కళ్యాణ్ బాబు నేనేనమ్మా అంట. ఏంది అయ్యగారు మీరు మాతో మాట్లాడుతున్నారు అయ్యగారు, మేము ఊహించలేదు అయ్యగారు, మేమేమనగా మీ పిఏలో ఎవరైనా పక్కన పనిచేసే వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు అనుకుంటా అయ్యగారు. ఏంది అయ్యగారు మీకు టీవీ ఛానల్ ఉంది, మీరు మందిరం కడుతున్నారు, మీరు ఇంత బాగా మాతో మాట్లాడడం మాకు ఎంతో సంతోషం ఉంది అయ్యగారు అని ఎంతో మంది చెప్తారంటే నాకు భలే ఆనందం వేస్తుంది. మన స్థాయిని బట్టి, మన స్థితిని బట్టి మనం ఎప్పుడు కూడా తల ఎగరేయకూడదు అనమాట. ఎప్పుడు కూడా మనం నిదానంగా, ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు, ప్రభా నాకు ఇచ్చిన మేలులను బట్టి నీకు వందనాలు, ప్రభా నీవు నా జీవితంలో చేసిన మేలులను బట్టి నీకు వందనాలని నువ్వు చెప్పగలిగితేనే ప్రభు నిన్ను దీవిస్తాడు. సమయంలో నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే ప్రభుని మహింపరచడం ఆరంభిస్తావో నువ్వు కూడా వెలిగించబడతావు. హల్లెలూయా. ఒక పాట ఉంది కదా, ఆత్మా దీపమును వెలుగించు యేసు ప్రభు, ఆత్మా దీపమును. హల్లెలూయా. ఆత్మా దీపమును వెలిగించుకో. ఎంతకాలం చీకట్లో కూరకపోతావు నాకు అర్థం కాదు. ఏముంది ఈ లోకంలో? ఎంతకాలం ఈ లోకంలో తిరుగుతావు? అసహ్యం రావట్లేదా ఈ లోకంలో? అదే ఫ్రెండ్స్ మొఖాలు, అయ్యే త్రాగుడు, అయ్యే సిగరెట్లు, అయ్యే బూతులు, ఏమన్నా కొత్తగా ఏమన్నా ఈ లోకంలో? ఒకప్పుడు చిరంజీవి వేసిన బ్యాగీ ప్యాంట్ ఇప్పటికీ మళ్ళీ కొత్త ట్రెండ్ వచ్చింది. ఒకప్పుడు చిరంజీవి వేసిన బూట్లు ఇప్పుడు అయ్యే పిల్లలు వేసుకొని తిరిగేది. అప్పట్లోనే అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు అందరూ ప్యాంట్ ఇటు కట్టుకుంటాడు ఒకడు, అది ఎప్పుడో అయిపోయింది. వీళ్ళకి ఎట్టుంటదంటే చీకట్లో ఉన్న వారికి అది కొత్తగా అనిపిస్తుంటది. అందుకే మీరు గమనించారా, పాపము చేసే వానికి పాపం ఎట్లా కనపడుతుంది అంటే కొత్తగా కనపడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వెలిగించబడితే పాపముని మీరు అనగదొక్కగలుగుతారు. సైతాను మీ కాలు కింద చితగదొక్కే ధన్యత దేవుడు మీకు ఇచ్చినాడు. హల్లెలూయా. మీ ఇంట్లో మీ సైతానును మీరు బంధించాలా. ఏదైతే మీకు వ్యతిరేకంగా ఉన్నదో దాన్ని మీరు బంధించాలా. అప్పుల సమస్యలా బంధించేస్తున్నాములో, అయ్యా అప్పుల సమస్యలున్నాయా అని బంధిస్తున్నాను ప్రభా సహాయం చేయ. నువ్వు విశ్వాసంతో పలికే ప్రతి మాట దేవుడు రూఢిపరచునుగాక. హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు ఏదైనా పలుకో, జరిగిపోతుంది అంతే. మనం నిజంగా యథార్థంగా ఉంటే, మనం కష్టపడి ప్రభు సేవ చేస్తే ప్రభు వాతావరణాన్ని అంతటిని మనకు అనుకూలపరుస్తాడు. ఆయన అందరిని అనుకూలపరుస్తాడు. ఆయన వాక్యం వినాలని ఆశ మీలో పుట్టిస్తాడు. ఆయన ఈ రోజున మనకి ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో వ్యాపారాలు ఉంటాయి, లేదంటే ఎన్నెన్నో మన కష్టాలు, వ్యాధులు, బాధలు ఉంటాయి. కానీ మనం అందరం ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినాము? ఎవరు పిలుచుకున్నారు మిమ్మల్ని? దేవుడు పిలుచుకున్నాడు. రానైనా రోజుసేపు నాతో సమయం గడుపునైనా, రోజుసేపు మనసు విప్పి మాట్లాడుకోనైనా, నాతో నీ బాధలు ఎందుకు చెప్పుకునైనా తీరుస్తా అని నువ్వు మనసు విప్పి చెప్పుకోవాలా. మనం యాడ చెప్పుకుంటామంటే రాజకీయ నాయకుల కాడికి పోయి చెప్తాం. మన బాధలంతా పోయి ఎవరికి చెప్తాము? రాజకీయ నాయకులకు, ఆ పంచాయతీ చేసేటోళ్ళకు ఆడికి పోయి మన బాధ అంతా కక్కి మానం తీసుకొని, సిగ్గు తీసుకొని, అవమానం అయ్యి ఇనికి వచ్చాం. మళ్ళా దేవుని కాడి చెప్పుకోండి అయ్యా బాబు, మోకారంగా ప్రార్థన చేసుకోండి అయ్యా అంటే మేము మూలను ఒక సాప వేసుకున్నాము, క్యాండిల్ వెలిగించుకున్నాము. క్యాండిల్ వెలిగించుకుంటే ఏమవుతుంది? ఇదొక పిచ్చితనం ఉన్నాడు. చాలా మంది మూలను కూర్చొని సాప వేసుకొని క్యాండిల్ వెలిగించుకుంటారంట. అదేం ప్రార్థన? క్యాండిల్ వెలిగించుకుంటే ప్రార్థన? నువ్వు ఎక్కడైనా సరే మోకాలంగి ప్రభు కోసం నువ్వు ప్రార్థిస్తే ప్రభు ఆత్మ అక్కడ ప్రత్యక్షం అవుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. మీ మధ్యలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా చెప్తా చూడండి అమ్మ, ఇక్కడ ఉన్న వారందరం కూడా, మనం అందరం, నేనైనా లేదంటే ఏ పెద్ద పెద్ద పాస్టర్లు ఎవరైనా సరే, మేము గొప్ప వాళ్ళము అని అనుకున్నారనుకో, అయిపోయి క్లోజింగ్ కాడికి పతనమే. ఎవరైతే చిన్న పిల్లలాంటి హృదయం కలిగి
ప్రభా నాలో ఏమి లేదు ప్రభా, అంతా నీ ద్వారా ప్రభా అని అంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. ప్రభువుని ప్రతి క్షణము ప్రతి వేళలో ప్రభువుని మనం గణపరచాలి. రోగములో అయినా, వ్యాధిలో అయినా, సుఖములో అయినా, సంతోషములో అయినా, ప్రతి చోట నువ్వు ప్రభువుని ఏం చేయాలా? మహిమపరచాలి. ప్రభువు నువ్వు ఎంత మహిమపరుస్తే అన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే ఆనందం మీరు పొందుకోవాలంటే మీరు ప్రభువుకు దగ్గరగా ఉండండి. ఎంత దగ్గరగా ఉంటారో అంత దీవించబడతారు. అంతగా ప్రభువుకు దగ్గరగా ఉండాలి. అది నేను చెప్పుకునేది మీకు. ఏదో వీళ్ళ గురించి ఏమైనా వీళ్ళనే పొగుడుతూ అనుకోవాకండి. అందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన ఉండే ఇంట్లో ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా చేస్తాడు. ప్రార్థన ఉండే ఇంట్లో ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ స్థాయిని మారుస్తుంది, ప్రార్థన ఆత్మీయమైన జీవితంలో ఉన్నత శిఖరం మీద నిలబెడుతుంది. నీ గుండెని ఎట్లా చేస్తుంది అంటే ప్రభువుకి దగ్గరగా చేస్తుంది ప్రార్థన అనేది. ఈరోజు నీ హృదయం కఠినంగా ఉందేమో మృదువుగా మార్చుకో. నీ హృదయం ఎట్లుందో ప్రభువు దగ్గరికి రా, ప్రభు నీ హృదయాన్ని మృదువుగా మారుస్తాడు. నేను మీకు చెప్పినట్టుగా మనసు విప్పి ప్రభు దగ్గర చెప్పుకో. ఏదైనా సరే మనుషుల కాడికి పోయి చెప్పుకునే బదులు దేవుని కాడికి వచ్చి మోకాల్లో కన్నీరు విడిచి ప్రార్థన చేసుకో. నీ కష్టముని దేవుడు తీరుస్తాడు. ఖచ్చితంగా తీర్చే దేవుడు ఆయన. ఎట్లా తీరుస్తాడు బాబు అని నన్ను అడగచ్చు. అది నేను చెప్పలేను, నువ్వు చెప్పలేవు. ఊహించని మేలులతో ఆయనే మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఊహించకుండానే జరిగిపోతాయి. కృప వెంబడి కృప. హల్లెలూయా. కృప వెంబడి కృప. కృప వెంబడి కృప మీరు చూడాలంటే, గొప్ప కార్యాలు మీరు చూడాలంటే దేవునితో మాట్లాడండి. మౌనులై ఉండొద్దు, సంఘాలు మానుకొని ఉండొద్దు. ఏదో ఇంటి దగ్గర ఉంటారు కానీ ప్రార్థనకు రారు, ఇంటి దగ్గర ఉంటారు కానీ ప్రభువును స్తుతించలేరు, ఇంటి దగ్గర ఉంటారు కానీ ఆ టీవీలో నానా రకమేంటో చూస్తారు కానీ కొంచెం వాక్యం పెట్టుకుని ఇందామరా నాయన అనే ఆలోచన కూడా రాదు. నా ఆదివారం అప్పుడే భక్తి అంతా పొంగి పొర్లిపోతా ఉంటది. అట్లా ఎప్పటికీ ఉండకూడదు. ఎప్పటికీ మనం క్రీస్తు బిడ్డలమే. హల్లెలూయా. ఏరా నువ్వు ఎవరు కొడుకు అంటే నేను మా యాకోబు కొడుకునంట. ఆ యాకోబు కాక ఇంకొకరు కొడుకు, ఎవరికి రా నువ్వు కొడుకు అంటే యేసయ్య కొడుకు. ఈ లోకంలో నా తండ్రి గతించిపోవునేమో, నా తల్లి గతించిపోనేమో, నా స్నేహితులు గతించిపోనేమో, నా భార్య, నా బిడ్డలు, నా బంధువులు అందరు గతించిపోనేమో, కానీ నా దేవుడు నన్ను ఎప్పుడూ మర్చిపోడు. ఎవరైనా సరే ఇక్కడ మీరు కూడా అందరూ మిమ్మల్ని విడిచిపెట్టచ్చు, కానీ ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టరు? దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, అందరినీ చెయ్యి విడిచిపెట్టినా నేను నీ చెయ్యిని విడిచిపెట్టను, విడువను ఎడబాయను. హల్లెలూయా, హల్లెలూయా. నా దృష్టి నీ మీద ఉంది. నువ్వు దిగులు పడద్దు, నువ్వు భయపడద్దు. ప్రభు ఎంత బాగా మాట్లాడతాడు తెలుసు. అసలు మీరు వింటే ఆయన స్వరము ఎంత బాగుంటుందో, మధురంగా ఉంటది. అందుకే ఒక పాట ఉంది కదా, ఓసన రాసినారు కదా, సుమధుర స్వరముల గానాలతో. సుమధుర స్వరం దేవునిది. నువ్వు కూడా సుమధురంగా ఉండాలి, మరి అప్పుడే మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ కాకుండా ఇప్పుడు ఉదాహరణకి భార్య గయ్యాలి, భర్త అణిగిపోయినాడు అనుకో, ఆ కుటుంబం ఏమేమన్నా బాగుంటుందా? అస్సలు బాగుండదు. మ్యాచింగే కుదరదు అసలు. ఎప్పుడైతే భార్య భర్తలు ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకొని, మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకొని, ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరొకరు కష్టాలు బాధలు పంచుకుంటారో వాళ్ళ సంతోషం ఉంటుంది. ఈరోజు మనం అందరం కూడా దేవుని కాబోయే వధువులం. పెళ్లి వరుడు రాబోతా ఉన్నాడు. దగ్గరగా ఉండండి, మనసు విప్పి మాట్లాడుకోండి. ఇప్పుడు పెళ్లి కాబోతున్న వారు ఏం చేస్తారు? ఫోన్ పట్టుకుని అప్పసము, హలో తిన్నావా, పనుకున్నావా, తెల్లారిందా, ఏంగా కదా, పొద్దున ఏం తిన్నావు. మనుషులతో అంత సంబంధం పెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు కాడ ఏమనైనా ఎందుకు? దేవుడు ఏమైనా కొడతాడా, తిడతాడా, ఏమైనా గెంటేసేవాడా, నేను ఏమైనా పక్కన పెట్టేటోడా? సమీపంగా ఉండండి. వాక్యంలో ఒక మాట ఉంది కదా, నాతో నిలుచు వారి యందు నేను వారితో నిలిచి వారితో భోజనము చేయుదును. హల్లెలూయా. దేవుడు మనతో భోజనం చేస్తాడంట. చూడండి, ఏమన్నా పట్టింపు ఉంది ఆయనకి? ఏమన్నా నేను దేవుణ్ణి, నేను రాజులకు రాజుని, ప్రభులకు ప్రభు, నేనేం పట్టింపులు ఏమి లేవు ఆయనకి. ఆయన కుడిపాసం మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్న దేవుడు. హల్లెలూయా. కుడిపాసం మీద కూర్చోబెట్టుకునే దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారో? ఏ దేవుడి మీద మనం పోయి పొరపాటున అటు చేయి పెట్టండి, ఏమవుతుందో? అపరిశుద్ధుడా, నీచుడా, పగబరాను, తగలొద్దురా నువ్వు అని అంటారు. కానీ యేసు ప్రభు కుడిపాసం మీద కూర్చోబెట్టుకునే ధన్యత ఆయన మనకి ఇచ్చినాడు. నువ్వే కులమైనా సరే ప్రభు మీద నువ్వు కూర్చుండే ధన్యత దేవునికి ఇస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు భక్తిగా ఉంటే చాలంతే. నీ మనసు పూర్తిగా నువ్వు భక్తి చేసుకొని నీ జీవితం కాపాడుకుంటూ ఈ లోకానికి వేరై ప్రభువుకు సమీపంగా ఉండగలిగితే ఆ స్థానము నీదే.
హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలు నిన్ను చూస్తానే వాకిల్ని తెరసాల, పరలోక రాజ్యం గేట్లు తెరసాల. నిన్ను చూస్తానే, మనల్ని కొందరిని చూస్తానే దేవదూత అసలు వాకిలు కూడా తెరసదు. ఎందుకంటే అసలు మనం అర్హులుగా కూడా లేము. పరలోక రాజ్యానికి వెళ్ళాలనే మర్చిపోయినాం మనం. ఈ లోకంలో మునిగి తేలిపోతున్నారు చాలా మంది. లేచి బయటికి రండి. ఇంకా మునిగింది చాలు. మునిగితే పాప ఊబిలో మునిగిపోతే, ఊబిలో మునిగిపోయి కొద్ది ఏమైపోతాం మనము? ప్రాణం ఏమైపోతుంది? పోతుంది. ప్రాణం ఊబిలో ప్రాణం పోతుందా? పోదా? పోతుంది. బుడద మాదిరి ఉంటుంది కదా, దాంట్లో ఎవరైనా పడితే ఏమైపోతారు? అట్నే జారిపోయి 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 వాళ్ళ గడ్డ కూడా రాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఊబిలో ఎందుకు పడిపోతారు? ఊబిలో నుంచి బయటికి రా. బయటికి వచ్చినాక నీ జీవితం ఎట్లా మారుస్తాడో దేవుడు చూడు. ఒకప్పుడు నేను చెప్తున్నాను చూడండి, నాకు ఒక అన్న చెప్పినాడు, నాతో ఒక సాక్ష్యం ఫోన్లో చెప్పినాడు. ఒక అన్న రాజమండ్రి సైడ్ నుంచి ఏం చెప్పినాడంటే, ఒకప్పుడు పాపములో ఉండేటప్పుడు అంట 2-3 స్త్రీలతో తప్పు చేసేవాడంట. ఎంతో సుఖం ఉంది అనుకునేవాడంట, సంతోషం ఉంది అనుకునేవాడంట, సంపాదించిన డబ్బంతా కూడా వాళ్ళకి పెట్టుకునేవాడంట. ఒకనొక రోజున రోగం వచ్చిందంట. రోగము హాస్పిటల్కి కనుక్కుంటే ఎయిడ్స్ అని తెలిసిందంట. ఎయిడ్స్ అని తెలిసినప్పుడు తను ప్రేమించిన స్త్రీలు తన దగ్గరికి రాలే, కుటుంబీకులు తన దగ్గరికి రాలేదంట, బంధువులు రాలేదంట, కట్టుకున్న భార్య పిల్లలు అందరూ కూడా ఒక చిన్న ఇల్లు తీసి, చిన్న రూమ్ తీసి ఆ రూమ్లో వారేస్తారంట. అయితే అతను ఒక సాక్ష్యం చెప్పినాడన్న, అట్లా నేను 1 సంవత్సరం రోజులు ఏడ్చుకున్నానన్న. నా బాధ నేను ఎవరికి చెప్పుకుని ఎవ్వరు లేరన్న. నాకు నేను ఎప్పుడు ఏడ్చుకొని ఉంటే మా ఊర్లో ఏపీ ఫైబర్ అనే ఒక సెటప్ బాక్స్ లాగుతుంటే కనెక్షన్ మేము లాగించుకున్నానన్న. నేను ఇంటికాడ బోర్ కొడుతుందని, సరే ఏదో సినిమాలు చూసుకుని అన్ని చూసుకుంటా ఛానల్ మారుస్తుంటే నీ ఛానల్ వచ్చింది. 24 గంటలు నీ ఛానల్ మోగుతానే ఉంటదన్న మా ఇంట్లో అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పిన మాట ఏం చెప్పినాడు తెలుసా? నీ ప్రసంగం విన్నాక నాకు చర్చికి పోవాలనిపించిందన్న. చర్చికి పోయినా మా పాస్టర్ అయ్యి కూడా నన్ను ఎంతో ప్రేమిస్తాడంట, అంత ప్రేమిస్తున్నాడన్న. రోజంట సాయంత్రం ఖచ్చితంగా అంట పాస్టర్ ఇంటికాడికి వస్తాడంట, ప్రార్థన చేస్తాడంట, నూనె ప్రార్థన చేస్తాడంట, రెండుసేపు కూర్చుంటాడంట, పోతున్నాడంట. ఎవరన్నా సరే అట్లా కూర్చొని పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అతనికి, అతని బంధువులు కానీ, భార్య కానీ, లేదంటే వ్యభిచారం చేసిన స్త్రీలు కానీ, లేదంటే లోకంలో ఎవరైనా అతని దగ్గర కూర్చున్నారు రోజుసేపు అన్నా? కూర్చోలే. కానీ ఆ సంఘ కాపరి వచ్చి కూర్చొని రోజు పోతుంటే మనసులో చెప్పలేని సంతోషం అంట. ఇది కదా నీకు కావాల్సింది. హల్లెలూయా. ఈ ఆనందము నీకు కావాలంటే ప్రభుతోనే అది సాధ్యం. ఈ లోకంలో నువ్వు బాగున్నప్పుడే నీ చుట్టూ అనేక మంది ఉంటారు. నువ్వు ఎప్పుడైతే పడిపోతావో నీ చుట్టూ ఈగ కూడా ఉండదు. ఇంట్లో బెల్లం ఉన్నంతసేపు ఈగలు ఉంటాయి, బెల్లం అంతా పోతే ఈగలు ఉంటాయా? అస్సలు ఉండవు. అయిపోయి నీ జీవితం బాగున్నప్పుడే ప్రభు దగ్గరికి రా. ఆయుష్కాలమంతా ప్రభుని తో స్తుతింతున్, ఆయుష్కాలమంతా కృతజ్ఞతతో స్తుతింతున్, కృపలను తలంచుచు, కృపలను తలంచుచు. హల్లెలూయా. కృపలను ఏం చేయాలంటే మనము తలంచుతా ఉండాలి. దేవుడు ఏం కృప చూపించాను నా మీద, ఎన్నిసార్లు కృప చూపించినాడు, ఎన్నిసార్లు సహాయం చేసినాడు, ఎన్నిసార్లు ఆయన మిమ్మల్ని ఆదుకున్నాడు, ఎన్నిసార్లు మిమ్మల్ని పోషించినాడు, ఎన్నిసార్లు మిమ్మల్ని ఆదుకున్న దేవుడు. ఆలోచన చేయండి. ఉదాహరణకి చెప్పాలంటే ఒక్కొక్కసారి మన ఇంట్లో తిన్ని కూడా ఏమి లేనప్పుడు కడుపుతో పచ్చుతో పనుకున్న రోజులు కూడా ఉన్నాయి లేవా? పనుకున్న రోజులు ఉన్నాయి. మరి ఈరోజు మనకి ఏమన్నా దేవుడు కొదవ చేస్తున్నాడా? చేయలే. ఒకప్పుడు వస్త్రాలు లేకుండా ఏదో పాత చీరలు అవి కట్టుకొని తిరిగాడు. ఈరోజు మరి ఎన్ని వస్త్రాలు బీరువా నిండుతా. ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో గుడిసెల్లో ఉండేవారు, మరి ఇప్పుడు ఎలాగున్నాయి? అంతా బిల్డింగ్లు. ఒకప్పుడు ఏమీ లేని వారు, ఈరోజు దేవుడు సమృద్ధితో కృపలను తలంచుకో. ఆయుష్కాలం అంతా చెప్పండి, ఆయుష్కాలం అంతా కృతజ్ఞతతో ఏం చేయాలా? స్తుతించాలి. దేవుని ఎవడైతే స్తుతిస్తాడో దేవుడు వారిని బహుగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, ఏనైనా దేవునికి డబ్బా కొడితేనే దేవుడు ఇష్టపడతాడా అని అనకండి. కొంతమంది అంటారు, దేవుణ్ణి ఎప్పుడు పొగుడుతానే ఉండాలన్నా, దేవుణ్ణి ఎప్పుడు శుద్ధిస్తానే ఉండాలన్నా, ఎప్పుడు ప్రార్థనకు పోతానే ఉండాలన్నా, ఖచ్చితంగా పోవాలి. ఈరోజు నువ్వు ఊపిరి తీసుకుంటున్నావు అంటే నా దేవుని కృపే. హల్లెలూయా. మరొక దినము నువ్వు అనుభవిస్తున్నావు అంటే దేవుని కృపే. నీకు 5,000 నోట్లోకి పోతున్నాయంటే దేవుని కృపే. నువ్వు బాగా నిద్రపోతున్నావు అంటే దేవుని కృపే. డాక్టర్లు చేతులు ఎత్తేసినా నువ్వు బతుకున్నావు అంటే దేవుని కృపే.
నిత్యము నిన్ను స్తుతించిన తీరదు నీ రుణం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన. ఆయన త్యాగము మర్చిపోవాకండమ్మా. ఇదే మీకు మొత్తుకుని ఇంతసేపు ప్రసంగం నేను చెప్పినానంటే ఆయన చేసిన త్యాగం మర్చిపో. ఆయనకు దగ్గరగా ఉండండి, మనసు విప్పి మాట్లాడుకోండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ప్రభు ఎట్లంటే అట్లా మిమ్మల్ని మారుస్తాడు. ఆయన ఏదనుకుంటే అది చేస్తాడు. కాబట్టి ఆయన చూపించిన ప్రేమను మర్చిపోవద్దు, ఆయన ఇచ్చిన మేలులో మర్చిపోవద్దు. ఆయన చేసిన సమస్త వాటన్నిటి నుంచి మీరు మర్చిపోకుండా ప్రభుకు దగ్గరగా ఉండండి. మీ జీవితంలో మీరు ఏదైతే కలిగి ఉన్నారో అది నా దేవుని కృప వల్లనే మీరు అనుకోగలిగితే దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడగు తండ్రి నీకు స్తోత్రం. ఇంతవరకు నీ మాటలు వినే ధన్యత, నేను స్తుతించే ధన్యత నీవు మాకు కలుగు చేసినందుకు నీకు స్తోత్రం. అవునైనా మరి నీ సన్నిధిలో మరి మేము కూడా ఏక మనస్సుతో ఏక ఆత్మతో మనసారా నిన్ను స్తుతించే విషయంలో, మనసారా నిన్ను ఆరాధించే విషయంలో ప్రభా మరి మీరు మాకు సహాయం చేయండి, కృపతో నింపండి ప్రభా. మరి నీ బిడ్డలు ఎందరైతే మరి నిన్ను ఆరాధిస్తున్నారో, ఎందరైతే ప్రభా నిన్ను గణపరుస్తున్నారో, ఎందరైతే ప్రభా నిన్ను హెచ్చిస్తున్నారో మరి వారిని బహుగా ఆశీర్వదించండి. మాకు కావలసిన ఆరోగ్యము, మాకు కావలసిన శక్తి, మాకు కావలసిన బలముతో మమ్మల్ని నింపుతున్నందుకు నీకు స్తోత్రం. నిజంగా నీవు చేసిన త్యాగములను, నువ్వు చూపిన ప్రేమను నిత్యము నిన్ను స్తుతిస్తాం ప్రభా. నిజంగా నీవు చేసిన కార్యములు ఏవీ మేము మర్చిపోం తండ్రి ప్రభా. నిజంగా మమ్మల్ని తల్లి గర్భముల పిండముగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు నీ దృష్టి మా మీద ఉంచినందుకు నీకు స్తోత్రం ప్రభా. ప్రభా నీ సన్నిధిలో మరి బతిమాలు కొనుచుండగా మా ఆత్మ ప్రాణ దేహమును శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు హెచ్చించి బలపరిచి స్థిరపరచమని నీ సన్నిధిలో బతిమాలుకుంటూ నీవు చేసిన మేలులకు ప్రభా మేము మర్చిపోకుండా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ఆయుష్కాలమంతయు నిన్నే స్తుతించే వారిగా చేయమని నీ కృపలను మేము తలంచుకుంటూ నిన్నే ఆరాధిస్తూ నిన్నే మహిమపరుస్తూ మా జీవితాన్ని మేము ముగించినట్లుగా కృపతో నింపమని వేడుకుంటూ అవునైనా నిన్నే ప్రేమిస్తాం ప్రభా, నిన్నే సేవిస్తాం ప్రభా, నీ యందే జీవిస్తాం ప్రభా, నిన్నే మేము ఆరాధిస్తాం ప్రభా. అట్టి కృపతో నింపమని నీ సన్నిధిలో వేడుకుంటూ ప్రభా ఎవరెవరు పనులకు వెళ్తున్నారు వారి ప్రతి పనుల్లో మీరు తోడుగా ఉండండి, వారి రాబడిని దీవించండి. నీ చిత్తం అయితే మళ్ళీ మేమందరం కలుసుకోవడానికి కృపతో నింపమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.